రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా నుంచి డైరెక్టర్ సుందర్ సడన్ ఎగ్జిట్ అందరికీ షాక్ ఇచ్చింది. మల్టీ స్టారర్ కాకపోయినా కమల్ ప్రొడక్షన్లో రజనీ సినిమా నటిస్తూ ఉండడంతో హ్యాపీగా ఫీల్ అయిన తమిళ తంబీలు ఈ న్యూస్తో బాగా డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ సుందర్ ప్లేస్లో ఓ నేషనల్ అవార్డు విన్న డైరెక్టర్ పేరు వినబడుతోంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు? ఇందుకు ఈ న్యూస్లో నిజమెంత? తలైవర్ 173వ ప్రాజెక్ట్. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా. గ్రాండ్ పూజా సెరమనీతో మొదలైన ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి వారం రోజుల తర్వాత బ్రేక్ పడింది. ఈ సినిమా నుంచి డైరెక్టర్ సుందర్ సి తప్పుకోవడంతో షాక్ అయింది కాలీవుడ్. అయితే కమల్ హాసన్ మాత్రం సినిమా అనుకున్నట్లు ముందు వెళుతుందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమాని తెరకెక్కించే డైరెక్టర్ గా నేషనల్ అవార్డు విన్నర్ పేరు తెరపైకి వచ్చింది. రజనీకాంత్ 173వ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేసే ఈ సినిమాని పార్కింగ్ సినిమాతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్న రామ్ కుమార్ బాలకృష్ణన్ డైరెక్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేసే లిస్ట్ లో ఇప్పటికే చాలా పేర్లు తెరపైకి రావడంతో ఈ లేటెస్ట్ న్యూస్ పై కమల్ హాసన్ టీం నుంచి కన్ఫర్మేషన్ కోరుతున్నారు రజనీకాంత్ అభిమానులు. రజనీకాంత్ 173వ సినిమా నుంచి సుందర్ ఎగ్జిట్ అవ్వడంతో ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎవరు డైరెక్ట్ చేస్తారనే చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది. కాలీవుడ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ ని పక్కన పెట్టి డీసీ మూవీతో హీరోగా డెబ్యూ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ విషయానికి వస్తే ఆల్రెడీ రజనీతో చేస్తున్న జైలర్ 2 సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మరి ఈ డైరెక్టర్ లిస్ట్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రామ్ కుమార్ బాలకృష్ణన్ పై రజనీ కమల్ టీం ఎలాంటి కన్ఫర్మేషన్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ.